హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రోహిణి వింది కదా మీనా, వెళ్ళి చెప్తుందిలే. ఇక్కడ అక్కడ చెప్పడం నాకు పనేనా? చెప్పవా రోహిణి? అయితే నువ్వు కూడా మంచిదానివే అని శృతి అంటుంది. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది జరిగిపోయిన దాని గురించి కాదు, జరగాల్సిన దాని గురించి. ఇంకా ఏం జరగాలి మీనా? బాలు భాషలో మింగడానికి ఇంకేం మిగులున్నాయి అని శృతి అంటుంటే, అబ్బా శృతి, బాలు భాష ఆపు. సరే నువ్వు చెప్పు మీనా. మావయ్య అత్తయ్యతో మాట్లాడటం లేదు. అదెవరి సమస్య? ఆంటీ సమస్య. అలా ఎలా చూస్తూ ఊరుకుంటాం శృతి? ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంది కదా మీనా. ఆంటీ అలిగి గదిలో కూర్చుంటే ఎంత పీస్ఫుల్గా ఉందో తెలుసా? మీనా, ఒకరింటికి కోడలయ్యాక అలా అనుకోకూడదు. అందరూ బాగుండాలి అని కోరుకోవాలి. మరి బాలు మనోజ్తో బాగుండాలని ఎందుకు కోరుకో మీనా అని రోహిణి అంటుంది. కరెక్టే కదా, బాలు వెళ్ళి రోహిణి నగలు ఎత్తుకెళ్ళి మింగేమని అదే అమ్మేమని చెప్పు మీనా. అప్పుడు రోహిణి మనోజ్ని పట్టుకుని బాలుతో బాగుండాలి అని చెప్తుంది అని శృతి అంటుంది. నేనేమైనా తప్పుగా అన్నానా రోహిణి? అబ్బా శృతి అని మీనా అంటుంటే, సరే ఓకే లీవ్ ఇట్ అని శృతి అంటుంది. మనమే ఎలాగైనా వర్ధన్ని కలపాలి అని మీనా అంటుంటే, మామయ్యను చెప్తే వింటారు కదా అని చెప్పేసి రోహిణి అంటుంది. ఆంటీ నువ్వు చెప్తే వింటుంది కదా రోహిణి అని శృతి అంటుంది. ఆవిడేమీ వినదు అని రోహిణి అంటుంది. పాకెట్ మనీ ఇస్తే ఆవిడే వింటారు. నీకు ఎగతాళిగా ఉందా శృతి? లేకపోతే ఏంటి? తప్పులన్నీ అమ్మ కొడుకులు చేస్తారు. అయినా అంకుల్ ముందు మాట్లాడాలా? నేను చచ్చినా ఒప్పుకోను. నేను మావయ్య గారితో మాట్లాడాను శృతి. ఆయనకు కూడా సర్ది చెప్పాలని చూశాను, కానీ మావయ్య వినడం లేదు. కాబట్టి అత్తయ్యకి సర్ది చెప్పాలి అని మీనా అంటుంటే, ఎవరు చెప్పాలి? ఇందాక కాఫీ వేష్ బేషన్లో పారబోసింది, ఇప్పుడు మన మొహం మీద పారబోస్తుంది అని శృతి అంటుంది. నేను ఒక్కదాన్నే వెళ్తే అంత పని చేస్తారు, అందుకే మనం ముగ్గురం కలిసి వెళ్దామా? నాకు డౌటే మీనా. మీనా చెప్పింది నిజమే మన ముగ్గురం వెళ్తే ఆవిడ తగ్గుతారు కదా. సరే వెళ్దామని, ఇంకా కాఫీ మాత్రం తీసుకురాకు మీనా అని చెప్పేసి శృతి అంటుంది. మనోజ్ గురించి నోరు జారినట్టు అత్తయ్య గురించి నోరు జారకు శృతి అని అక్కడ అంటుంది రోహిణి. అబ్బే, అయినని మనోజ్ గురించి ఏం నోరు జారలేదు, ఉన్నదే కదా చెప్పాను అని శృతి అంటుంది. ఇలా మాట్లాడదని రోహిణి చెప్తుంది శృతి. సరే ట్రై చేస్తాను మీనా. శృతి కొంప ముంచేలా ఉంది. కొంపలు ముంచింది మీ ఆయనే కదా రోహిణి. అయ్యో శృతి ఊరుకోండి, పదండి ముగ్గురం మాట్లాడదామని చెప్పేసి ఇక మీనా అయితే ఇద్దరిని తీసుకువెళ్తుంది ప్రభావతి రూమ్ దగ్గరికి. ఏంటి ముగ్గురు కలిసి కట్టకట్టుకుని వచ్చారు? అది ఏమా ఆంటీ, మీ ముగ్గురం కలిసి రాకూడదా అని శృతి అంటుంది ప్రభావతితో. కారణం లేకుండా ఇలా రారు కదా, మీతో మాట్లాడాలని వచ్చాం అత్తయ్య అని రోహిణి అంటుంది. అది కనబడుతుంది కానీ చెప్పండి, ఏం మాట్లాడాలనుకుంటున్నారు? మీనా, ఆంటీతో మాట్లాడాలని తీసుకొచ్చావు కదా, మాట్లాడు అని శృతి అంటుంటే, ఓహో మీ ఇద్దరిని కలేసుకు వచ్చింది ఈవిడేనా? నా గురించి ఏమైనా చాడీలు చెప్పిందా, లేకపోతే రోహిణి ఇచ్చిన 2 లక్షల గురించి చెప్పిందా? ఆంటీ, ఆ విషయం నాకు కూడా తెలుసు, కానీ ఇంకా 2 లక్షలు ఇవ్వాలి కదా. మరి నేను ఇంకొక 2 రోజులు ఇస్తానని చెప్పాను కదా శృతి. అబ్బా, ఇప్పుడు ఆ విషయం మాట్లాడడానికి మనకి ఇక్కడికి రాలేదు. అత్తయ్యని మావయ్యతో మాట్లాడమని చెప్పడానికి వచ్చాము అని మీనా అంటుంది. నేనెందుకు మాట్లాడాలి? నాతో మాట్లాడని ఆయన చెప్పారు కదా. తినాలని వచ్చి పక్కన కూర్చుంటే లేచి వెళ్ళిపోతున్నారు. నేను ఏదైనా చెప్పాలని ప్రయత్నిస్తున్నా మొఖం చాటేస్తున్నారు. చిరావరికి నాకు చెప్పాల్సినవి కూడా ఇదిగో ఈ ఇంటి మహారాణి ఈవిడికి చెప్తున్నారు, ఇంకా నేనెందుకు అని ప్రభావతి అంటుంది. మొత్తానికి అనుకున్నది సాధించింది. నీకు ఇదే కదా కావాల్సింది, నీకు సంతోషమే కదా అని ప్రభావతి అంటుంటే, మీరు ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? నేను ఇంటికి ఒక కోడలిగా కాపురం చేయడానికి వచ్చాను. నాకు ఏ చెడు ఉద్దేశము లేదు. నీ కాపురం బాగానే ఉంది, కానీ నీ వల్లే మిగిలిన వాళ్ళు కాపురాలు కూలిపోతున్నాయి అని ప్రభావతి అంటుంది. ఆంటీ, దిస్ ఇస్ నాట్ ది ప్రాబ్లం టు వే టు టాక్ ది మీనా. ఓ సారీ, మీకు ఇంగ్లీష్ రాదు కదా. ఒక అత్త కోడలతో మాట్లాడే పద్ధతి ఇది కాదు. ఏంటి నువ్వు ఇంగ్లీష్లో నాకు పద్ధతి చెప్తున్నావా అని ప్రభావతి అంటుంటే, లేకపోతే ఏంటంటే ఇందులో మీనా తప్పేముంది? ఇప్పుడు పర్టికులర్ సిచ్యువేషన్లో కోపం రావాల్సింది మీనాకి. తన నగలు మీరు తీసుకువెళ్లారు. తన నగలు ఏంటవి? అవి మన ఇంటి నగలే అని హక్కుతో తీశాను అని ప్రభావతి అంటుంటే, అదే హక్కుతో మీ నగలు ఇచ్చుండాల్సింది కదా ఆంటీ. అలా ఇవ్వకపోగా మళ్ళీ మీనా మీద నిందేశారు. ఇప్పుడు అవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు శృతి? అత్తయ్య, జరిగిందేదో జరిగిపోయింది. మీరు ఒకసారి మావయ్య గారితో మాట్లాడండి. ఎలా మాట్లాడమంటావు రోహిణి? నేను ముందుకు వస్తుంటే ఆయన మొహం చాటేస్తున్నారు కదా. నన్ను మరీ దొంగలాగానో రాక్షసులాగానో చూస్తున్నారు. నాకు మాత్రం పౌరుషం లేదా ఏంటి? ఆంటీ, ఇది సిల్లీ మ్యాటర్. దీన్ని మీరు భూతద్దంలో పెట్టి చూడకండి.
అత్తయ్య, మీరు నన్ను ఏమన్నా నాకు అలవాటైపోయింది, నేను పట్టించుకోను. కానీ ఇప్పుడు మీరిద్దరూ మాట్లాడుకోకుండా ఉంటే మాకే ఇదేలా ఉంది. మీరు వెళ్ళి మా అమ్మతో మాట్లాడి చూడండి అని మీనా అంటుంటే, అలా కూడా చేయాల్సిన అవసరం లేదు మీనా, ఒక పని చెయ్యండి. జరిగిన పొరపాటుకి మీనాని క్షమించమని ఒక్క మాట అడగండి, ఆటోమేటిక్గా అంకులే వచ్చి మీతో మాట్లాడేస్తారు అని శృతి అంటుంది. ఓహో, ఈ మాట నేను నాకు వచ్చి చెప్పమని ఇది తీసుకొచ్చిందా? అర్థమైందమ్మా, ఏం తెలియటట్లే నీవి అని ప్రభావతి అంటుంటే నేను ఎందుకు ఎలా చెప్తాను అత్తయ్య? మీ నుంచి నేను ఎలాంటి క్షమాపణ ఆశించట్లేదు అని మీనా అంటుంది. మీనా చెప్తే నేను మీకు చెప్పేంత చీపి పిల్లని కాదండి. ఏది రైట్ ఏది రాంగో నాకు కూడా తెలుసు. ఇప్పుడు మీకు సారీ చెప్పడం ఒక్కటే సొల్యూషన్ అని నేను అనుకుంటున్నాను అని శృతి అంటుంది. అత్తయ్య ఎందుకు సారీ అడగాలి? తప్పు చేసింది మనోజ్ కదా. ఎవరు తప్పు చేసినా దీన్ని నేను క్షమించమని అడగడం ఏంటి అని ప్రభావతి అంటుంది. ఇదంతా మీనా ప్లానేనని నాకు తెలుసు. నేను దీన్ని కాళ్ళు పట్టుకోవాలని శృతిని ఇలా రెచ్చగొట్టి ఇక్కడికి తీసుకువచ్చింది. ఇక్కడ ఏం జరిగినా అన్నిటికీ నేనే బాధ్యురాలన్నట్టు మాట్లాడతారేంటి అత్తయ్య మీరు? మావయ్య గారు మీతో మాట్లాడడం లేదని, మీ ఇద్దరియా సందు కుదిర్చాలని మీకు నచ్చ చెప్పి ఇక్కడి నుంచి తీసుకువెళ్దామని మావయ్యతో మాట్లాడిద్దామని వచ్చాము, అంతే తప్ప నాకు వేరే దురుద్దేశం ఏం లేదు. అయినా మీరు ఒక్కసారి మీనా సారీ అడిగితే ప్రాబ్లం ఇక్కడితో సాల్వ్ అయిపోతుంది కదా ఆంటీ. నేనెందుకు క్షమాపణ అడగాలి? నేనేం తప్పు చేశాను? అన్ని చేసింది మీరే అని శృతి అంటుంది. శృతి, మనోజ్ వచ్చి డబ్బులు అడిగాడు. సమయానికి చేతిలో డబ్బులు లేక నగలు తీసి ఇచ్చారు అత్తయ్య. మనోజ్ ఆ నగలు అమ్మాడు. అత్తయ్య ఇందులో ఇరుక్కున్నారు. అంతకుమించి అత్తయ్య ఏం చేసింది తప్పేంటి అని రోహిణి అంటుంటే, తను డబ్బులు అడిగినప్పుడే ఆంటీ ఖండించి ఉంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం ఇక్కడ దాకా వచ్చేది కాదు కదా. తనకు ఆంటీ సపోర్ట్ చేశారు, అదే తప్పు. సారీ చెప్పండి ఆంటీ అని శృతి అంటుంటే, అబ్బా శృతి, నాకు ఇప్పుడు ఈ క్షమాపణ లాంటివి ఏమీ వద్దు. ఓహో, నువ్విప్పుడు నాకు క్షమాభిక్ష పెడుతున్నావా? ఏం నాటకాలు ఆడుతున్నావే? నేనేం చెయ్యాలనుకున్నా మీకు అది తప్పుగానే కనిపిస్తుంది. నేనేం చేయాలనుకున్నా నాకేం తెలియడం లేదు అని మీనా అంటుంటే, అమాయకురాలు నటించకే, నీ గురించి నాకు బాగా తెలుసు. మీనా, ఇందులో ఆంటీ తప్పు ఉందని క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఆంటీ నిన్ను సారీ అడగడానికి ఇష్టపడట్లేదు. చూడండి ఆంటీ, మీరు మీనాకి సారీ చెప్తేనే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇది ఒక్కటే మీకు అది సొల్యూషన్. మేము చెప్పాల్సింది చెప్పాను, ఇక మీరే ఆలోచించి మీరే నిర్ణయం తీసుకోండి. మీనా వెళ్దాం పదా అని చెప్పేసి ఇక మీనా శృతి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. చూసావా రోహిణి, శృతి ఎలా మాట్లాడుతుందో? తప్పంతా నాదే అయినట్టు నన్ను చెడ్డదాన్ని చేస్తుంది. వాళ్ళ గురించి పట్టించుకోకండి అత్తయ్య, నాకు మీ గురించి తెలుసు. మీరెవ్వరికీ ఏ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ దయచేసి మావయ్యతో మాత్రం మాట్లాడడానికి ప్రయత్నించండి అత్తయ్య. నేను మాట్లాడాలని అనుకుంటున్నాను రోహిణి, కానీ ఆయన నాతో మాట్లాడడం లేదు. అందుకే నేను కూడా ఆయనతో ఎప్పుడు మాట్లాడాలనిపిస్తే అప్పుడే మాట్లాడతారులే అని వదిలేశాను. దీని గురించి ఆలోచించి నాకు తలపోటు వస్తుంది. నేను కామాక్షి ఇంటికి వెళ్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రభావతి. ఇక బాలు రాజేష్ అయితే మనోజ్ ఇచ్చిన డబ్బులతోటి సెకండ్ హ్యాండ్ కార్ కొందామని కార్స్ దగ్గరికి వస్తారు. మీనా శబదం చేసిందిరా, అందుకని కారు కొంటున్నాను అని బాలు అంటుంటే, అప్పుడు కారే ఈఎంఐ కట్టడం ఎందుకు? రూమ్ కట్టాలంటే 5-6 లక్షలు కావాలరా అని బాలు అంటుంటే, కారు కొనాలంటే డౌన్ పేమెంట్ కోసం 2-3 లక్షలు కావాలరా. మీనా నగలు ఎత్తుకుని నమ్ముకున్నందుకు మనోజ్ గారు 2 లక్షలు ఇచ్చారని చెప్పాను కదరా, మొత్తం 4 లక్షలు కదరా, మిగతా 2 తర్వాత ఇస్తామని ఒప్పుకున్నారు. ఇస్తాడంటావా? ఇవ్వకపోతే బతుకుడాడంటావా నా చేతిలో? అవునులే, నువ్వు వదులుతావేంటి గాని, పద ముందెళ్ళి షోరూమ్ ఓనర్తో మాట్లాడదాం అని ఇంకా లోపలికి వెళ్తారు ఇద్దరు. హలో బాలు, బాగున్నావా? నేనే ఫోన్ చేసి నీకు థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. దేనికి సార్? నువ్వు ఒక పొలిటీషియన్ తీసుకొచ్చి వాళ్ళ ఫ్రెండ్కి కారు ఇప్పించావు కదా. అవునండి, అదే పొలిటీషియన్ ఆ తర్వాత ఇంకా 4 పంపించి కార్లు కొనిపించాడు. నీ వల్ల నాకు 5 కార్లు సేల్ అయ్యాయి. కానీ ఆ ఎమ్మెల్యే వల్ల నా బతుకు భారమైంది అని ఇక బాలు అనుకుంటాడు మనసులో. చెప్పు, ఏంటిలా వచ్చావు? సెకండ్ హ్యాండ్లో నాకు ఒక కార్ కావాలి సార్, అది చూడడానికి వచ్చాను. రెండోది ఎందుకు? ఫ్రెండ్కి ఇద్దామని. ఓ మంచి విషయం అయ్యా, ఇలాగే నువ్వు ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి ఎదగాలి. థ్యాంక్ యూ సార్. షోరూమ్కి 2 కొత్త కార్లు వచ్చాయి, చాలా తక్కువ కిలోమీటర్లు తిరిగాయి, దా చూపిస్తాను అని ఇక బాలుకి కార్లు చూపిస్తాడా షాప్ ఓనర్. ఈ రెండిట్లో నీకు ఏది నచ్చిందో చూసి సెలెక్ట్ చేసుకో. నీకే అంటున్నావు కాబట్టి డిస్కౌంట్ ఇస్తానులే. అలాగే సార్ అని బాలు ఇంకా రాజేష్ ఇద్దరు కారు ఎక్కి కారు చూస్తూ ఉంటారు. రాజేష్,
2 కార్లు మంచి కండిషన్లో ఉన్నాయిరా, అయితే 2 కొనేస్తావేంటా అని చెప్పేసి రాజేష్ అంటుంటే ఇంకో దానికి నువ్వు డబ్బులు ఇస్తావేంట్రా అని బాలు అంటాడు. ఊరుకోరా, రెండోది లాటరీ తగిలినప్పుడు కొందాంలే, మంచిది. అంటే ఇప్పుడు ఈ రెండిట్లో ఒకటి సెలెక్ట్ చేయి. నాకు తెలియడం లేదురా అండు మీనాకి ఫోన్ చేసి రమ్మంటాను, తనే సెలెక్ట్ చేస్తుంది. అప్పుడే ఇక మీనాకి ఫోన్ వస్తుంది బాలు దగ్గర నుంచి. చెప్పండి, ఎక్కడున్నావు మీనా? మా అత్తగారింట్లో. మీ ఆయన రమ్మంటున్నాడు, వెంటనే బయలుదేరు. ఎక్కడికండి? నేను పూలు కొనడానికి వెళ్తున్నాను. నేను కారు కొనడానికి వచ్చాను. ఏంటి కారు? బీర్ కాదు, కారు. ఎక్కడండి? పూలు అమ్మే చోట. అబ్బా, మీరు ఎక్కడున్నారు? మన ఇంతకుముందు కారు కొన్న షోరూంలోనే రా, తొందరగా రా, నువ్వే సెలెక్ట్ చేయాలని కారు కోరుకుంటుంది. మీ కారు కూతలు బాగున్నాయి, వస్తున్నాను అని ఫోన్ కట్ చేస్తుంది మీనా. ఇక కామాక్షి టీ తాగుతూ ఉంటే అప్పుడే ప్రభావతి వస్తుంది కామాక్షి వాళ్ళ ఇంటికి. కోపంగా వచ్చి బ్యాగ్ పాడేసి అలా కూర్చుని ఉంటుంది. ఏంటదినా నిప్పులు కక్కుకుంటూ వస్తున్నావు, ఏమైంది? నాకు వస్తున్న కోపానికి ఆ ఇద్దరి మీద పేకల మీద కాలేసి తొక్కాలనిపిస్తుంది. మళ్ళీ అన్నయ్యతో గొడవ పడ్డావా? అసలు ఆయనతో మాట్లాడితేనే కదా గొడవ పడ్డానికి. ఇంట్లో అటుపోతుంటే ఆయన అటుపోతున్నారు. కనీసం నా కేసు చూడను కూడా చూడడం లేదు. భార్యాభర్తల మధ్య ఇవన్నీ సహజమే వదినా, మనమే సర్దుకుపోవాలి. అప్పుడప్పుడు మీ రంగారావు అన్నయ్య కూడా నాతో అలాగే ఉంటారు. తర్వాత ఆయన వచ్చి మాట్లాడతారు, బాధపడకు. సత్యం అన్నయ్య నీతో మాట్లాడకుండా ఎక్కువ రోజులు ఉండలేరులే. ఇప్పుడు నా సమస్య అది కాదు కామాక్షి. నాకు ఒక కాల్ వచ్చింది కదా. ఎవరు? మీనానేనా? ఏంటబ్బా, ఇంకా మీనా పేరు తీయలేదు అనుకుంటున్నాను. తీసావా అని కామాక్షి అంటుంటే, మీనా కాదు, నా ఆఖరి కోడలు, రవిగాడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ డబ్బుడమ్మ. చిచి, అదే నేనేంటా బాలుగాళ్ళ మాట్లాడుతున్నాను. అర్థమైందిలే, శృతియే కదా అని కామాక్షి అంటుంటే, అవును, తనతో సమస్య ఏముంది? బాగా డబ్బున్న అమ్మాయి అని నువ్వు శృతిని నెత్తి మీద పెట్టుకుని తిరుగుతావు కదా. నేను మాత్రమే దాని మీద అంత ప్రేమ చూపిస్తున్నాను, కానీ దానికి నా మీద ఏమాత్రం ప్రేమ లేదు కామాక్షి. ఏమైందంటే ఇప్పుడు రోజు నీ కాళ్ళకి దండం పెట్టి నీ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలా ఏంటి? నాకంత అదృష్టం కూడానా? అది నన్ను ఎన్నేసి మాటలు అందో తెలుసా? ఇన్నాళ్ళు ఆ బాలుగాడు ఒక్కడే నన్ను ఎప్పుడు ఏదో అంటూ ఉంటాడు అని బాధపడేదాన్ని. ఇప్పుడు వాడికి తోడుగా ఇది కూడా వచ్చింది. శృతి మనసులో ఏది దాచుకోదు, ముక్కుసూటిగా మాట్లాడేస్తుందని నీకు తెలుసు కదా వదినా. దాని మనస్తత్వం అలాంటిదని నాకు తెలుసు. అది కాదు కామాక్షి, అది మనసులో ఉంది, పూసగుచ్చినట్టు మాట్లాడుతుంటే నేను చూస్తూ కూర్చుంటే ఇప్పుడు వచ్చి ఏకంగా ఆ పూలగొట్టు దానికి నన్ను క్షమాపణ చెప్పమని చెప్తుంది. నేను ఏదైనా మాట్లాడితే నాకే ఎదురు చెప్పేస్తుంది కామాక్షి. ఆ రవి గాడిని ఇంట్లో పనోళ్ళ చూస్తుంది. అసలు దాని ప్రవర్తన నాకేం నచ్చడం లేదు. డబ్బున్న అమ్మాయి కదదినా, అలాగే ఉంటుందిలే. అందుకని అదేం మాట్లాడినా ఊరుకోవాలా? తనొక్కరితోనా కోటేశ్వరరాలు? నా పెద్ద కొడలు రోహిణి వాళ్ళ నాన్న మలేషియాలో కోట్లు వెనకేశాడు. అక్కడ వాళ్లకున్న ఆస్తుల గురించి చెప్తే ఇక్కడ కరుతిరిగి పడిపోతుంది. కానీ రోహిణి ఎప్పుడైనా నాతో అలా డబ్బున్న అమ్మాయిలా ప్రవర్తించిందా? నేను చూసింది తీసుకొచ్చిన అమ్మాయి కదా. రోహిణి విషయంలో నువ్వు చాలా అదృష్టవంతులాలి వదినా అని కామాక్షి అంటుంటే, తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. శృతితో ప్రేమగా ఉంటూ చాలా పెద్ద తప్పు చేశాను. అందరూ అత్తల్లాగే దాంతో నేను కూడా కఠినంగా ఉండాల్సింది. అప్పుడు తెలిసేది నేనంటే ఏంటో అని ప్రభావతి అంటుంటే, పోన్లే, నువ్వైనా ఏం చేస్తావు, డబ్బున్న అమ్మాయి కదా అని వెనకేసుకొచ్చావు. ఇప్పుడు తన బుద్ధి నచ్చట్లేదని నాకు వచ్చి బాధపడుతున్నావు. డబ్బుంటే తను ఏమైనా 1 రూపాయి అయినా ఇస్తుందా? రోహిణి చూడు, నెల నాకు 5,000 ఇస్తుంది. రోహిణి చాలా మంచి కోడలు. ఈ శృతి వల్ల నాకు పైసా లాభం లేదు. రాను నాకు ఆ శృతి అంటేనే విసుకొస్తుంది. దీని సంగతి నేను చెప్తాను అని ప్రభావతి అంటుంటే, ఏం చేయాలనుకుంటున్నావేంటి? ఇంట్లో ఉన్న గొడవలన్నీ సర్దుమనిగాక అప్పుడు శృతిని ఎక్కడుంచాలో అక్కడుంచుతాను. అబ్బో అని కామాక్షి అని, ఇంకా గొడవలు సర్దుమనగాలంటే నీకు ఒక పరిష్కారం చెప్పనా అని కామాక్షి అంటుంటే, ఏంటది? స్వామీజీ దగ్గరికి వెళ్దాం, ఇప్పుడు జరిగిందంతా చెప్దాం. ఏదో ఒక మంత్రం వేసి నిమ్మకాయ ఇస్తాడు. అది తీసుకొచ్చి నువ్వు మీ ఇంట్లో పూజ గదిలో పెట్టు, నీ సమస్యలన్నీ తీరిపోతాయి. అబ్బా నువ్వుండు కామాక్షి, ఆ మనోజ్ గారు చేసిన దానికి నేను సమస్యల్లో పడకుండా ఉండాలని నీ దగ్గరికి వస్తే నువ్వేమో స్వామీజీ దగ్గర తీసుకెళ్ళి నన్ను ఇంకా పూర్తిగా సమస్యల్లో పడేలా చేసేసావు. నీకు మంచి జరిగితే నేను గుర్తురాను, కానీ ఏదో జరిగితే మాత్రం నేనే గుర్తొస్తానే నీకు. ఏంటోలే కామాక్షి, మనసేం బాగోలేదు.
ఆయన నాతో మాట్లాడడం మానేసినప్పటి నుంచి ఎవరితో ఏమీ మాట్లాడాలనిపించట్లేదు. ముందు ఆ శృతిని దారిలో పెట్టాలి, ఆ తర్వాత మిగిలిన అందరినీ దారిలోకి వస్తారు. సరే సరే ఉండు, నేను వెళ్ళి కాఫీ పెట్టి తీసుకొస్తాను. సరే త్వరగా తీసుకురా, తల పగిలిపోతుంది అని ప్రభావతి అంటుంది. కామాక్షి లోపలికి వెళ్తుంది, కాఫీ పెడుతుంది. ఇక బాలు కార్లు చూస్తూ ఉంటే అప్పుడే మీనా వస్తుంది. ఏమంటే కార్లు ఏవి అని మీనా అంటుంది. ఇగో ఈ 2 కార్లే అని మీనాకి చెప్తాడు బాలు. అబ్బా మీరు సెలెక్ట్ చేసిన కార్లేవండి, నేను 2 అందనమ్మాయిలను చూశాను అని మీనా షాకింగ్ చూస్తుంటే ఇంకా రాజేష్ నవ్వుతాడు. వీడికి 2 కార్లు నచ్చాయమ్మా, నీకు ఏది నచ్చింది చెప్పు అని రాజేష్ అంటాడు. ఇంకా మీనా కార్లు 2 చూస్తుంది. చూడరా నాకు నచ్చింది తనకు నచ్చదు అని చెప్పేసి బాలు రాజేష్తో అంటాడు. ఇంకా మీనా అయితే 2 కార్లు చూస్తుంది. నాకు ఆ కారు నచ్చిందండి, చెప్పానారా నాకు ఏది నచ్చితే తనకి అది నివాసంలో నచ్చుతుందని. అలాంటిదేం లేదండి, నిజానికి 2 బాగున్నాయి, ఇక రండి వెళ్దాము. బాగున్నాయని చెప్పి వెళ్ళిపోదామంటావేంటి? బాగుండదు కాబట్టి. ఏది బాగుండదు? ఇప్పుడు మనం కారు కొనడం అని మీనా అంటుంటే, 2వ కారు కొనాలన్న ఆలోచన నీదేనంట కదమ్మా. ఆలోచన నాదే అన్నయ్య, కానీ ఈ టైంలో ఇప్పుడు మేము కారు కొంటే ఇంట్లో యుద్ధమే జరుగుతుంది. ఎందుకు మీనా? ఇంట్లో అత్తయ్య మామయ్య మాట్లాడుకోవట్లేదు కదండి, దానికి నేనేం చేస్తాను మీనా? ఈ కారు ఏం చేస్తుంది? ఈ టైంలో మనం కారు కొని ఇంటికి తీసుకువెళ్తే అత్తయ్య నా బతుకు మీద భరతనాట్యం చేస్తారు. నేను నాన్నతో మాట్లాడితే నీ పన్నో చూసుకోరా అన్నారు. నువ్వు వెళ్ళి మా అమ్మతో మాట్లాడావా? నేను ఒక్కదాన్నే కాదు, 3 కోడలం కలిసి వెళ్ళాము. కోడలు తరిమిందా? ఇంచుమించు అంతేలేండి, బాగా తిట్టింది. బాగా అయింది మీకు అని బాలు అంటాడు. అలా అంటారేంటండి? లేకపోతే ఏంటి మీనా? నేను కారమ్మ పెట్టినందుకు ఓనర్లు డిస్కౌంట్ ఇస్తా అన్నాడు. ఇప్పుడు కొంటే తక్కువ రేటుకి వస్తుంది. మనం 2 కార్లు కొన్నా అందరూ అత్తయ్య మావయ్యని కూర్చోబెట్టగలమా? చెరో కారులో కూర్చుంటారు. ఇంట్లో అంత పెద్ద గొడవ జరిగాక మనం ఎవరికి సంబంధం లేనట్టు కారు కొని సంబరంగా చూపించగలమా అండి? అవునరా, మీనా చెప్పేది కూడా నిజమే కదా. కొత్త కారు కొంటే అందరూ సంతోషపడాలి కానీ దానివల్ల ఇంక గొడవ పుట్టకూడదు కదా అని రాజేష్ అంటాడు. మరి మనోజ్ గారు షాప్కి వెళ్ళి బిజినెస్ చేసుకోవడం లేదా? వాళ్ళను ఇంకా మనుషుల లెక్కలో వేస్తున్నావా? మీనా నగలు తీసుకెళ్ళడానికి అమ్మడానికి పెట్టినప్పుడే నేను వాళ్ళ జనాభా లెక్కలను తీసి పారేశానులే అని రాజేష్ అంటాడు. వాళ్ళు ఎలా ఉన్నా నడిచిపోతుందండి. మనం సంతోషంగా ఉండామంటే కావాలనే అత్తయ్యని రెచ్చగొట్టడానికి అనుకుంటారు, అంటారు కూడా అండి. అత్తయ్యతో మావయ్య ఎంతకాలమని మాట్లాడకుండా ఉంటారు, కానీ అలా ఉన్నంతకాలం మా నాన్న సంతోషంగా ఉంటాడు. ఇక నెక్స్ట్ వచ్చే ప్రెమోలో అయితే సుశీలమ్మని తీసుకొస్తాడు బాలు. మనోజ్ గారు చేసిన తప్పు కప్పిపుచ్చడానికి నువ్వు ఇంకో తప్పు చేసి దొరికిపోయి అందరి ముందు అవమాన పాడవడం ఏమన్నా బాగుందా ప్రభావతి అని సుశీల అంటుంది. సత్యం, ప్రభా ఇద్దరూ మాట్లాడుకుని రాజీకి రండి అని సుశీల అంటుంటే, నీకు మీనాకి క్షమాపణ చెప్పమంటే చెప్పు అని చెప్పేసి ఇక సత్యం అంటాడు. దానికి చెప్పడం నా వల్ల కాదు అని ప్రభావతి అంటుంది. ఇంత జరిగినా దాని అహంకారం తగ్గలేదమ్మా. మీనా మీద ఆమె పుట్టింటి మీద నేరం మోపినందుకు అది క్షమాపణ చెప్పాల్సి తీరాల్సిందే అని సత్యం అంటాడు. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి, అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.